వెల్కమ్ టు ఎంఎన్జే టీవీ @8 న్యూస్. అశ్వారావుపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల నుండి ఆధార్ పార్టీలో మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి పఠాన్ కరిష్మా జిల్లా అధ్యక్షులు కంటే కేశవ్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులు ప్రకటించారు. అశ్వారావుపేట మున్సిపాలిటీని అన్ని రంగాల అభివృద్ధి చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆధార్ పార్టీ బలపరిచిన వార్డు కౌన్సిలర్లను పక్కగా గెలిపించి అశ్వారావుపేట అభివృద్ధికి సహకరిస్తామని మనస్ఫూర్తిగా పట్టణ ఓటర్లను అభ్యర్థించారు. నా పేరు పఠాన్ కరిష్మా. నేను ఆధార్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తున్నాను. గత ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళు చేసిన పరిపాలన ఏది కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఇంటింటికి తిరిగాము, వాళ్ళ సమస్యలు మొత్తం తెలుసుకున్నాము. వాళ్ళ పాలన ఏది కూడా అంత ఇదిగేమీ లేదు. ఇప్పుడు కొత్తగా మేము పార్టీ కాదు, ఇది వరకు ఉన్న పార్టీ ఎప్పటి పార్టీ ఇది నడుస్తూనే ఉంది. మా ఆధార్ పార్టీ తరఫున నేను నిలబడ్డాను కాబట్టి నేను చేయదలుచుకున్నది ఏంటంటే, ఈ అశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్గా నన్ను గెలిపిస్తే నేను అశ్వారావుపేటను అభివృద్ధి చేస్తాను. అన్యాయమైన పాలన అభివృద్ధి చేసి ఆ పాలన తీసి ఆ మంచి అభివృద్ధిని ఇస్తాను. ప్రజలు నమ్మినట్లు వాళ్ళకి అన్యాయంలో ఉన్న ప్రజల్ని న్యాయంలోకి తీసుకొచ్చి ప్రజలకి న్యాయం చేస్తాను. నేను భూములు ఎక్కడైతే ప్రభుత్వం భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం భూములు మొత్తం తీసుకొచ్చి లేని ప్రజలకి నేను వాళ్ళకి నేను ఇల్లు కట్టించి పేదవాళ్ళకి న్యాయం చేస్తాను. మా ఆధార్ పార్టీని గెలిపించి నాకు సపోర్ట్ చేసి నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపించారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు కంటే కేశవ్ గౌడ్. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధార్ పార్టీ అధ్యక్షుడిని. ముందుగా ఏంటంటే, ఇక్కడ పెత్తందారి రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది. అది పోవాలని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ సమానం అని చెప్పేసి మన ఆధార్ పార్టీ తరపు నుంచి అందరినీ, మన ఎస్సీలని, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను అందరికీ సమానంగా సీట్లు ఇచ్చుకుంటూ మా సారు వచ్చేసి శేషగిరిరావు గారి ఆదేశాల మేరకు అందరినీ పోటీ చేయడం జరుగుతుంది. 22 స్థానాల్లో పోటీ చేస్తాం, గెలిపించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కూడా కృషి చేసాం. అయితే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అనేది కాకుండా కార్పొరేట్ పార్టీ అవడం జరిగింది. అందుకనే గౌరవ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఈడా శేషగిరిరావు గారు నిర్మాణం చేసినటువంటి ఆధార్ పార్టీలోకి మేము రావడం జరుగుతూ ఉంది. రావడంతో పాటు అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆధార్ పార్టీ చపాతీ రోలర్ గుర్తు, రోటీ మేకర్ గుర్తు పోటీ చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా ఆధార్ పార్టీని ఆహ్వానించి వెనుకుండి నడిపిస్తారని చెప్పేసి అశ్వారావుపేట పట్టణ ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం. మేము ఎందుకని ఈ మున్సిపాలిటీలో పోటీ చేస్తుంది ఆధార్ పార్టీ అంటే, పెత్తందారి వ్యవస్థ పెరిగి ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీలో ఉన్న పెత్తనాలు వాళ్ళ చేతికి వెళుతున్నాయి. సంక్షేమ పథకాలు అనేవి మధ్యతరగతి కుటుంబాలకు రావటం లేదు. రిజర్వేషన్ ఉన్నా కాడ ఎస్సీ, ఎస్టీలే రిజర్వేషన్ ఉంటే తప్ప జనరల్లో కూడా ఎస్సీ, ఎస్టీలకు అవకాశం లేదు. కాబట్టి ఆధార్ పార్టీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో, అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్రిజర్వ్డ్ జనరల్ స్థానానికి పోటీ చేసే కాడ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు నిలబెట్టడం జరుగుతూ ఉంది. మార్పు కోసమే, ప్రజల రాజకీయాన్ని ఆధారంగా తీసుకొని ప్రజల కోసం పుట్టిన పార్టీ ఆధార్ పార్టీ. కాబట్టి అశ్వారావుపేట ప్రజలందరూ కూడా ఆధార్ పార్టీని ప్రేమించి రోటీ మేకర్ గుర్తుకు ఓటేస్తారని కోరుచు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా జిల్లా ఆధార్ పార్టీ అధ్యక్షులు కంటే కేశవ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పలువురు పార్టీలో చేరడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సీసీఎల్ అశ్వారావుపేట మండల ప్రెసిడెంట్గా రాయల పోలయ్య గారిని నిర్మించడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా పార్టీని బలపరుస్తాం. వచ్చే 2029 ఎన్నికలకు బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో మన ఆధార్ పార్టీ ముందుకు సాగుతుందని తెలియపరుస్తూ ఉన్నాం. మున్సిపల్ పట్టణ ప్రజల ఓటర్లకు మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుల సంఘాలు మరియు ఆధార్ పార్టీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, గత 10 సంవత్సరాల క్రితమే అశ్వారావుపేట పట్టణం అనేది మున్సిపాలిటీగా రూపాంతరం చెందాల్సినటువంటి సందర్భం. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి బడా నాయకులు,
రాజకీయ నాయకులు, కొంతమంది కుహాన మేధావుల వల్ల, వారి యొక్క స్వార్థ ప్రయోజనాల వల్ల, వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం అశ్వరావుపేట పట్టణాన్ని మున్సిపాలిటీగా అభివృద్ధి చెందకుండా వారి యొక్క పరపత్తో అడ్డుకున్నారు రాజకీయ పలుకుబడితో. కానీ అన్ని సమస్యలను నెట్టుకుంటూ ఈరోజు అశ్వరావుపేట పట్టణం మున్సిపాలిటీగా నిర్మాణం జరగడం జరిగింది. అదే క్రమంలో ఈ రోజున అశ్వరావుపేట పట్టణం దాదాపు 17,000 మంది ఓటర్లు ఉన్నారు, దాదాపు 30,000 మంది జనాభా ఉన్నారు ఈ పట్టణంలో. అలాంటి పట్టణంలో ఈ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇక్కడ పూర్తిగా ఇది రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది శూన్యంగా కనపడుతూ ఉన్నది. మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కార్పొరేట్ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ కానీ, దానికి అనుసంధానంగా మద్దతు ఉన్నటువంటి అలయన్స్లో ఉన్నటువంటి తెలుగుదేశం సిపిఎం పార్టీలు కానీ ఇక్కడ అభివృద్ధికి దూరంగా ఉండేటువంటి ఈ కార్పొరేట్ పార్టీలతోనే ఈ వామపక్ష పార్టీలు ఏమైతే ఉన్నాయో వాళ్ళతో పనిచేస్తున్నాయి. ఇది ఎంతవరకు మరి సమంజసం? ఈ వామపక్ష పార్టీలు ఏమైతే ఉన్నాయో వీళ్ళు వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో అధికారం కోసం వీళ్ళు ఇటువంటి కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా పనిచేస్తున్నారు. పేదల కోసం ఆ పార్టీలను చెప్పుకుని బయట చెప్పుకోవడానికి అయితే పేదల పార్టీలను చెప్తూ ఉన్నారు. కానీ పేదల పక్షం ఎక్కడ వీళ్ళు పనిచేసినటువంటి సందర్భం కనపడట్లే. నేను మరీ ముఖ్యంగా తెలియజేయండి ఏంటంటే ఇటీవల కాలంలో మీరు అందరూ గమనించే ఉంటారు, అశ్వరావుపేట పట్టణంలో దాదాపు 1800 ఎకరాల అసైన్ భూములు అనేవి ఉన్నాయి. అవంతా కూడా బడాబాబుల చేతుల్లోకి అన్యక్రాంతం అయిపోయినాయి. వాటిని ఇటీవల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 58, 59 జీవోలను ఉపయోగించి ఈ ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సందర్భం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంది. కానీ దీని మీద ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే అందరూ కూడా దొంగలే, ప్రభుత్వ ఆస్తులు వీళ్ళు దోచుకొని తింటున్నారు. మరి అలాంటి పరిస్థితులు ఇక్కడ లేకుండా చేయాలన్న ఎస్సీ ఎస్టీ కుల సంఘాల మద్దతుతో ఆధార్ పార్టీ బలపరిచినటువంటి మున్సిపల్ చైర్పర్సన్గా, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లుగా 22 మంది అభ్యర్థుల్ని రాబోయే రోజుల్లో మేము ప్రకటించబోతా ఉన్నాం. అలాగే ఈ ఆధార్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి కొంతమంది ఈరోజు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. అశ్వరావుపేట పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధి మాత్రం ఇక్కడ శూన్యంగా కనపడుతూ ఉన్నది. సంక్షేమం అనేది ఆమడ దూరంలోనే ఉంది అశ్వరావుపేట పట్టణానికి. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబనే చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ పేద ప్రజల కోసం ఏమాత్రం కష్టపడే సందర్భం ఇక్కడ కనపడట్లేదు. ఇవన్నీ మేము గుర్తించి గతంలో కూడా ఈ ప్రాంతంలో అశ్వరావుపేట పట్టణంలో మా కుల సంఘాలు ఏమైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో మేమంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి అశ్వరావుపేట పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలను మొత్తం పరిశీలించి వాటికి పరిష్కార దిశగా మేము ఈ రోజున కూటమిగా ఏర్పడి ఈ పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు మేము నిలబెట్టడం జరుగుతుంది. 22 వార్డులకు కూడా మేమేం చెప్తున్నామంటే డబ్బున్నటువంటి బడాబాబులకు ఓట్లేస్తే అభివృద్ధి జరగదు. పేదల కష్టాలు తెలిసినటువంటి అభ్యర్థులకి, పేదరికం నుంచి వచ్చి ఉన్నత విద్యావంతులైనటువంటి చదువుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని గెలిపిస్తే వారికి రాజ్యాంగం పట్ల అవగాహన ఉంటుంది, అభివృద్ధి పట్ల అవగాహన ఉంటుంది, సరైన న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అశ్వరావుపేట పట్టణంలో 1800 ఎకరాలు, సుమారు దాదాపు 1800 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనవి. అదే ప్రభుత్వ భూములు ఉంటే ఈ రోజున అశ్వరావుపేట పట్టణంలో ఇల్లు లేని నిరుపేద అనే వాళ్ళు పట్టణంలో కనపడరు. మరి నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతంలో దాదాపు నారాయణరాజుకు సంబంధించిన ఎస్టేట్ భూముల విషయంలో ఈ భూములు నేను పంచుతారని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఈ మధ్యకాలంలో మాట్లాడడం జరిగింది. మరి ఆ మాట, వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏమైందనేది మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మమ్మల్ని గెలిపిస్తే రేపొద్దున్న ఈ అన్యాక్రాంతమైనటువంటి భూములు ఏమైతే ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో వాటిని అన్నింటినీ వెలికి తీసి ప్రభుత్వాన్ని